మీ పేరు? శశి. సార్ చెప్పండి, రాష్ట్రంలో పెట్టుబడులు 1 by 1 వస్తూ ఉంటాయని ఎలా చూడొచ్చు అంటారు? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు రాష్ట్రంలో పెట్టుబడులు జరగట్లేదు, ఏం రావట్లేదు, ప్రజలకు అన్యాయం చేస్తున్నారని చెప్తారు. నిజంగా ఏది నిజం అంటారు? ఒకటండి, ఈ ప్రభుత్వం ఒకటి ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజల కోసమే పనిచేస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం నాడు హామీ ఇచ్చింది ఏమని, ఆనాడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విధ్వంసం చేసేసి రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు చూపించకుండా గంజాయికి బానిసలుగా చేస్తూ ఉంటే ఆ రోజే చెప్పాడు లోకేష్ గారు, గంజాయి లేని ఆంధ్రప్రదేశ్ గా మారుస్తాం, యువతకి ఉద్యోగాలు ఇస్తాం, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తాం, నా యువతని ప్రపంచం గర్వించేదగ్గ విధంగా తయారు చేస్తామని నాడు లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఆ మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా ఈ రోజు ఈగల్ టీమ్స్ వేసి ఈ విధంగా ఒక స్పెషల్ టీమ్స్ ద్వారా ఈ రోజు డ్రగ్స్ ని రూపుమాపారు. రాష్ట్రంలో ఎక్కడన్నా గంజాయి అమ్ముతూ ఉన్న వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎవరన్నా గంజాయి తాగేసి సంఘ విద్రోహ పనులు చేసినా అలాంటి వాళ్ళని రోడ్ల పైన తిప్పించి ఈ రోజు చేస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా చేస్తూ అదే విధంగా ఒక పక్క కంపెనీలని రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేస్తూ, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా చూసుకుంటూ ఈ విధంగా కంపెనీలు ఒక్కొక్క కంపెనీ తీసుకొని వస్తూ ఉన్నారు. దాని ద్వారా మన రాష్ట్రానికి ఎన్నో లక్షల కోట్లు, దాదాపు 10 లక్షల కోట్లకు పైగా ఈ రోజు ఉపాధి అవకాశాలు రావడం జరిగింది. దానివల్ల ఎంతో మంది ఉద్యోగులు ఈ రోజు యువతకి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. దానివల్ల ఎంతో మంది కుటుంబాలు తలరాతలు మారిపోతున్నాయి. ఇలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి తన రాజకీయ స్వార్థం కోసం అడ్డుకుంటున్నాడు. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వాలు ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం వస్తుంది, ఇంకొక ప్రభుత్వం మారుతూ ఉంటాయి. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కోసం మాత్రమే పనిచేయాలి, యువత కోసం పనిచేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, టీసీఎస్ వస్తా ఉంటే టీసీఎస్ కి భూములు ఇవ్వద్దు అని కేసులు వేస్తాడు, కాగ్నిజెంట్ వస్తుంటే కాగ్నిజెంట్ కి భూములు ఇవ్వద్దు అని కేసులు వేస్తాడు. ఏదన్నా కంపెనీ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తే వాళ్ళపైన ఏం చేస్తాడు, మెయిల్ పెడతాడు, ఆంధ్రాలో కంపెనీలు పెట్టద్దు అని. గూగుల్ వస్తుంటే అడ్డుకోవాలని చూస్తాడు. మెగా డిఎస్సి జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ళలో ఇవ్వకపోగా ఈ రోజు మెగా డిఎస్సి ఇస్తూ ఉంటే దానికి 100కు పైగా కేసులు వేశాడు. ఈ విధంగా ఎన్నో కేసులు వేసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని, ఇలాంటి రాష్ట్ర ద్రోహిని రాష్ట్రం నుంచి తరిగొట్టాలని చెప్పి వీళ్ళు కంపెనీలు తీసుకొని వచ్చిన డిఎన్ఏ వాళ్ళది కాదు. వాళ్ళది ఏంటంటే రప్ప అని చెప్పి బాబాయిని లేపేయడం, ఇంట్లో చెల్లెల్ని వ్యక్తిగతంగా తిట్టేయడం, అదేవిధంగా బాబాయ్ చిన్నాన్న కూతుర్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, గొడ్డల పోట్లు వేయడం, గులకలాయి డ్రామాలు, కోడికత్తి డ్రామాలు, అది వాళ్ళ డిఎన్ఏ. చంద్రబాబు నాయుడు గారి డిఎన్ఏ అభివృద్ధి చేయడం, కంపెనీలు తీసుకొని రావడం, దాని ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు, సుపరిపాలన అందించడం. ఇది రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను తెచ్చా అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి నమ్మరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు, క్విడ్ ప్రో క్రోల్ చేస్తారు, లాబింగ్ దాంట్లో ఎక్స్పర్ట్, కంపెనీలు తేవడంలో ఆయన ఎక్స్పర్ట్ కాదు, ఆయన ఇంకా డ్రామాలు ఆడటంలో ఎక్స్పర్ట్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు తీసుకొని రావడంలో ఎక్స్పర్ట్, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు గత సంవత్సరంలో ఏఐ టెక్నాలజీ మీద గూగుల్ లాంటి సంస్థలు తీసుకొచ్చారు. ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ ఈ సంవత్సరంలో దాని పెట్టుబడులు కానీ దాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తుంది. దాన్ని ఎలా చూడొచ్చు? ఇది ఏంటంటే వాట్ చంద్రబాబు నాయుడు థింగ్స్ టుడే నేషన్ థింగ్స్ టుమారో అంటాం. ఈ రోజు కొత్తగా దాన్ని అడ్వాన్స్మెంట్ ఏంటంటే వాట్ చంద్రబాబు నాయుడు థింగ్స్ టుడే వరల్డ్ థింగ్స్ టుమారో. ఎందుకంటే క్వాంటమ్, ఇప్పుడు మనం సిలికాన్ వ్యాలీ అని మాట్లాడుకుంటాం. ఆ సిలికాన్ వ్యాలీ ఏంటంటే ఐటీ దీనికి సంబంధించి ఆ యుఎస్ లో స్టార్ట్అప్స్ ఎంకరేజ్ చేస్తుంది. ఇప్పుడు రేపు భవిష్యత్తు క్వాంటమ్ది. ఆ క్వాంటమ్ వ్యాలీని ఇక్కడ మన దేశం దానికి క్వాంటమ్ వ్యాలీలో ముందుకెళ్లాలనుకుంటే ఎవరు ఇనిషియేట్ తీసుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారు ముందుగా వెళ్ళి నేను చేస్తాను, నా రాష్ట్రంలో పెడతాను, అమరావతికి తీసుకొచ్చి ఈరోజు అమరావతిలో ఎల్ఎన్టీ, ఐబిఎం ఇలాంటి ప్రముఖ సంస్థలతో కలిసి ఈ రోజు ఆ క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్. ఇదేంటంటే రేపు ప్రపంచంలో ఎవరైనా రేపు క్వాంటమ్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే మన ఆంధ్రాకి, అదేవిధంగా మన అమరావతికి వస్తారు. దీనివల్ల మన అమరావతి అనేది, మన ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచానికి పరిచయం అవబోతుంది. ఒక ఆంధ్రుడిగా గర్వపడుతున్నా. అంటే ఇక్కడ మీరు అన్న స్టార్ట్అప్ కంపెనీలు గతంలో ఎన్ని వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని వచ్చినాయి అంటారు? ఒకటి, నాడు కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోతే ఈ రోజు రాష్ట్రానికి వరుసలో వస్తున్నాయి. ఈ రోజు మనం క్లారిటీగా మనం ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు వెబ్సైట్లోకి వెళ్తే ఏ నెల ఏ కంపెనీలు వచ్చాయి, ఎస్ఐపిపి సమావేశాల ద్వారా ఏ కంపెనీలు వచ్చాయి, అప్రూవల్ అయ్యాయి, క్యాబినెట్ లేదంటే దేనికి ల్యాండ్ అలొకేట్ చేశారనేది ప్రతిదీ క్లారిటీగా ఉంది. ఈ విధంగా ఒక ట్రాన్స్పరెన్సీతో ఇస్తూ ఉన్నారు, ఎవరైనా చూసుకునే విధంగా. గతంలో జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా చూపించమంటే ఒక్కడు చూపించలేడు. అంటే భూములు తక్కువ రేట్లకి ఇస్తున్నారు. ఒకటి, భూములు తక్కువ రేట్లకు కాదు, మీరు వర్షా గురించి వీళ్ళు మాట్లాడతారు, 99 పైసలు నిరూపించడరా అని చెప్పి ఛాలెంజ్ చేస్తే ఒక్కటి ఛాలెంజ్ స్వీకరించడు. వీళ్ళు టీసీఎస్ కు 99 పైసలు కంట ఇచ్చిన దానిపైన టీసీఎస్ అనే కంపెనీ రావడం వల్ల కొన్ని వేల ఉద్యోగాలు జనరేట్ అవుతాయి. దాని ద్వారా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, దానివల్ల మన యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. దీనివల్ల దీన్ని చూసి ఒక 10 కంపెనీలు రాబోతూ ఉన్నాయి. దీన్ని వీళ్ళు అడ్డుకుంటున్నారంటే దేనింటే రాష్ట్రాన్ని అడ్డుకున్నట్టే. నేను సూటిగా అడగదలుచుకున్నా, ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ఒక జగన్మోహన్ రెడ్డి, గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏ అర్హతతో భారతీయ సిమెంట్ కి గనులు 700 ఎకరాలు నామమాత్రపు రూపాయికి ఇచ్చావు,
అని సూటిగా అడుగుతూ ఉన్నాం. అంటే ఆయన రూపాయి తీసుకున్నాడంట సీఎం గా ఉంటే రూపాయి నేను రూపాయి అదే రూపాయి తీసుకొని లక్షల కోట్లు దోచేశాడు. పేరుకు రూపాయి, కానీ వెనకాల వేసుకునేది ప్రతిరోజు సాక్షి పేపర్ వేసుకోవాలని సాక్షికి 1000 కోట్లు దోచిపెట్టాడు. భారతీయ సిమెంటే వాడాలని చెప్పి దానికి 1,000 కోట్లు దాచిపెట్టాడు. ఈ విధంగా దాచిపెట్టి ఆయన సంపాదించుకున్నాడు. ప్రజల్ని అప్పులు పాలు చేసేసాడు రాష్ట్రాన్ని. కానీ అంటున్నాడు కదా 4 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ఎవరు కనపడలేదు, దాచుకోవడానికి విదేశాలు దోచుకోవడం దాచుకోవడం క్విడ్ ప్రో క్వో అనే విధానం జగన్మోహన్ రెడ్డి డిఎన్ఏ. ఈ భారతదేశ చరిత్రలో క్విడ్ ప్రో క్వో అనే పుట్టిన పదం ఎక్కడంటే రాజశేఖర రెడ్డి నుంచి పుట్టింది జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ డిఎన్ఏ. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన అనే లక్ష్యంతోనే పనిచేస్తారు. అది లోకేష్ గారైనా ఎవరైనా కావచ్చు. ఈ రోజు మీరు అంటున్నారు వ్యక్తిగత పర్యటనకి వెళ్తే ఇంత రాద్ధాంతం చేస్తున్నారే. జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు ఎక్కడున్నాడో తెలియకుండా ఈ విధంగా ఉన్నాడు. దానిపైన కూడా మీరు ఒకసారి ఆలోచించండి. అంటే 2024-25 మధ్య ప్రజల మధ్య ఉన్నాడు ఆయన. ఎక్కడున్నాడు? ఆయన ప్యాలెస్ లో పరిమితమయ్యాడు. ప్రజల మధ్య ఉన్నది చంద్రబాబు నాయుడు గారు అయితే ప్యాలెస్ లో ఉన్నది జగన్మోహన్ రెడ్డి. అంటే మరి ఎలా చెప్పగలుగుతున్నాడు? అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నాడు ఇంత సాధారణంగా? ఆయన బతికే అబద్ధాలండి, ఆయన జీవితమే అబద్ధాలు. ఎందుకంటే ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్పి ఆయనకి ఏంటంటే దేవుడు ఏదన్నా వరమో శాపమో తెలియదు, అబద్ధాలను కూడా అవలీలగా చెప్పగలుగుతాడు. ఆయనకి నిజం చెప్తే తన తల 1000 ముక్కలు అవుతుందని ఏమన్నా శాపం ఉందేమో తెలియదు. అందుకని నిజాలు తప్ప అన్ని అబద్ధాలే చెప్తూ ఉంటాడు. అందుకే అన్నారు ఫేక్ జగన్ అని ఈ రాష్ట్రం అంతా. మరి ఈ గవర్నమెంట్ ఈ 18 నెలల పరిపాలనలో అసలు ఏం జరిగిందంటే రాష్ట్రంలో ఎవరెవరికి లబ్ధి చేకూరింది అంటారు? ఈ రోజు అన్ని రంగాల వాళ్ళకి, రైతులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, స్త్రీ శక్తి కావచ్చు, అన్నదాత స్కీమ్ కావచ్చు, యువకుల ద్వారా ఉద్యోగాలు కావచ్చు, మెగా డిఎస్ ద్వారా ఈ విధంగా అన్ని రంగాలకి జరుగుతూ ఈ రోజు రాష్ట్రం అన్నింటిలో ముందుకెళ్తూ ఉంది. దీనికి ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రజలుగా, రాష్ట్ర యువతగా మేము దీనికి సహకరిస్తాం. చంద్రబాబు నాయుడు గారిని కోరేది ఒకటే, లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. ఇలాంటి కంపెనీలకు అడ్డుకునే ఇలాంటి వాళ్ళ తాట తీయండి. రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్తాం. రాష్ట్రాన్ని నెంబర్ 1 గా ఉంచుకున్నాం. జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక శక్తులు రాష్ట్రం నుంచి తరిగొట్టాలని తెలియజేస్తున్నాం. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో దాదాపు 1,32,000 కోట్లు ఇంకా ప్రజలకు ఇవ్వలేదు. వాళ్ళు ఆ పత్రాలు పట్టుకొని ఒకటి జగన్మోహన్ రెడ్డి ఫేక్ కన్సల్టెంట్లు ఇచ్చే దానికి ఇక్కడ సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం, ఎందుకంటే వాళ్ళ బ్రతకంతా ఫేక్ బ్రతుకు.